నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమరి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం అండి. మొన్న అంబటి రాంబాబు, ఇప్పుడు జోగి రమేష్ వెళ్తున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి దారి కూడా అక్రమైన దారి అని చెప్పేసి పోలీసులు వాగ్వాదిస్తున్నా సరే లెక్క చేయకుండా వెళ్తూ వస్తున్నారు. దీని మీద కూడా చిన్న కేసు కూడా ఫైల్ అవుతుంది. అయితే మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర పరామర్శిస్తూ ఆయన ఏం మాట్లాడాడు, చాలా ఊత పదమే కదా మాట్లాడింది, దాంట్లో పెద్ద తప్పే ఉందని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంటి దగ్గర ఇంతకుముందు ఆర్కే రోజా గారు కొంత మహిళా నేతలు మాట్లాడుతూ ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని మాట్లాడుతున్నారు. అసలు చేసింది ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు, అది కాక దాడి జరిగింది కూడా ఎందుకు అందరికీ తెలిసిందే. సో ఎలా చూడాలంట సార్ ఈ పరామర్శల్ని? పరామర్శలు చేయడానికి తప్పు పట్టకూడదండి. మనం వాళ్ళ పార్టీ నాయకుల మీద దాడి జరిగింది, అదే ఏ కారణం చేత జరిగిందన్న పక్కన పెడితే దాడి అయితే జరిగింది కదా, వెళ్ళి నిలదీశారు కదా, వెళ్ళి అది దాన్ని రకరకాలుగా వర్ణించవచ్చు. వాళ్ళు దాడి అంటారు, వీళ్ళేమో నిలదీసామంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ వెళ్ళి నిలదీసాం, వాళ్ళు చేసిన తప్పుడు పనులు కానీ అంటారు. వాళ్ళేమో దాడి అంటారు, దౌర్జన్యం, దుర్మార్గం అంటారు. వాళ్ళు సహజంగా ఎవరి వెర్షనాలు చెప్పుకుంటారు కదా. అయితే ఇతను పరామర్శకు వెళ్తారు, మనం తప్పు పట్టకూడదు. రాజు వెడలే రవితేజములు అదరగా అన్నట్టు ఇంత అడావుడు అనవసరం అని నా ఉద్దేశం. ఎవరైనా అదే అనుకుంటారు. ఇప్పుడు మీరు పరామర్శ చేయాలంటే ఖచ్చితంగా ముందు అలాగే ఫోన్లో పరామర్శ చేశారు, నేరుగా వెళ్ళిపోయి ఇంత ట్రాఫిక్లో ఇంత అడావుడు లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు ఒక గంట ఎక్కువ వాళ్ళతో గడిపి అన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళకి భరోసా ఇచ్చి మీకు మేము ఉన్నామని చెప్పి రావటం, అది పరామర్శ. ఇక్కడ ఇతను దీన్ని దేనికి వాడుకుంటున్నాడు అంటే అతను ఒక ప్రదర్శనకు వాడుకుంటున్నాడు, బల ప్రదర్శన అన్నట్టుగా. ఆయన బలం ఏంటో సంవత్సరాల క్రితం చూసాం కదా. కొత్తగా ఇతను ఏం ఉద్ధరించేయడని బలపడతాడో. ఇప్పుడు ఇతను పరామర్శకి వెళ్ళి వాళ్ళు ఏమైనా చాలా శుద్ధపూసలు, సౌమ్యులు, సహృదయులు ఏం కాదు కదా. అయ్యో పాపం ఇటువంటి వాళ్ళ మీద అన్యాయంగా దాడి చేశారు, ఇప్పుడు ఇంటికి వెళ్తుంటే కొట్టేసారు పట్టుకుని ఎలాంటివి కాదు కదా. ఇప్పుడు అతని హయాంలో ఒక భార్యాభర్త వెళ్తుంటే రోడ్డు మీద లాక్కుపోయి ఇటుక పట్టీల దగ్గరికి ఏం చేశారో చూసాం. ఒక యువజంట ఆయన ఇంటికి కొత్తవేడు దూరంలో ఆ ప్రియుడిని పక్కన పెట్టేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేసేసారు, నడు రోడ్డు మీద గొంతులు కోసారు, కోళ్ళ ఖాళీ చేయించారు, దళితుల మీద పడి ఒక దళితుడిని చంపింటి. ఇలాంటి దుర్మార్గాలు చేసుంటే నిజంగా అతను పరామర్శకి వెళ్ళి చేసిన అర్థం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏదో సహృదయులు, మంచి సమాజ హితులు, ఇటువంటి వాళ్ళ మీద దేశోద్ధారకులకి పరామర్శకి వెళ్ళినట్టుగా ఇతను వెళ్ళటం అనేటువంటి విచిత్రం. సరే, వాళ్ళ పార్టీ నాయకుడు వెళ్తే వెళ్ళాడు, దానికేమో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఇది అన్యాయము, దుర్మార్గం, ఆచారాచకం అంటే అది వినటానికి చెప్పడానికి కూడా ఎబ్బెట్టుగా ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, తర్వాత ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లో వెక్కిరించినట్టుగా మాట్లాడుతున్నాడు, వ్యంగ్యంగా, ఎటకారంగా. నేనేమనుకుని ఉన్నా అతనితో బోళా మనిషి, వేరే వాళ్ళు ఎవరో మాట్లాడిస్తున్నారులే అనుకునేవాళ్ళం. నేను కూడా 2-3 సార్లు చెప్పిన దాన్ని వెనక్కి తీసుకున్నాను మళ్ళీ. ఎందుకంటే అతను నీచమైన బుద్ధి, అతని స్వభావం, ఆ మాటలో అన్నీ చూసిన తర్వాత ఇటువంటి వాడినా మనం కొంచెం మంచివాడు, పద్ధతినోడు అనుకున్నామని చెప్పి అనిపించింది. ఇప్పుడు జోగి రమేష్ ఉంటే ఎప్పుడు కూడా అలాగే తెచ్చాడు. అసెంబ్లీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు అలాగే మాట్లాడాడు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడికి వెళ్ళి ఏంటంటే నేను విజ్ఞప్తి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పేసి మాట్లాడాడు. దమ్ముగా చెప్పాలి నేను దాడికి వెళ్ళాను అయితే ఏంటని, అది చెప్పలేదు మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి అతన్ని స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టమైనట్టు మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడు కదా అలాగా ఎవరినైనా. వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ఇటువంటి వ్యక్తులు కల్తీ మద్యం వ్యవహారంలో అతను అరెస్ట్ అయ్యాడు. అతను ఏదో ఊరికి ఉపకారం వీళ్ళు ఏం చేసేవారు, అన్న క్యాంటీన్లు పెట్టిన వాళ్ళని, ఏదన్నా మంచి కార్యక్రమం చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేవారు వీళ్ళు. ఇతను అలాంటి మంచి పుణ్య కార్యక్రమం చేస్తుంటే అరెస్ట్ చేస్తే పోనీ అయ్యో పాపం మంచి పని చేస్తుంటే అరెస్ట్ చేయారా బాబు, అందుకనే పరామర్శకి వెళ్ళాడు, వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, మనం సానుభూతి చూపించాలని అనుకోవచ్చు. అతను చేసింది మద్యంగా, నకిలీ మద్యం విషయంలో దానికి అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ మీద వచ్చినట్టు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. దానికి డెఫినెట్గా రియాక్షన్ ఉంటుంది అటు అవతల పక్క నుంచి. వాళ్ళ మీద కూడా కేసులు కట్టారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి దాడులు జరిగినా, దుర్మార్గాలు జరిగినా ఎప్పుడు కేసులు కట్టేవారు కాదు వాళ్ళు. ఎప్పుడు వదిలేసాడు వాళ్ళని, మిస్టర్ చేసుకోండి. వీళ్ళు అలా కాకుండా పక్షపాతం లేకుండా పోలీసులు చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తారు టీడీపీ గవర్నమెంట్లో. నేను చెప్తూ ఉండేవాడిని కదా, మంచి పేరు తెచ్చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే బూట్లు నాకెత్తారు. అందరు కాకపోయినా కొందరని అంటాం కాదు.
ఎవడో ఒకటి పెద్ద ఆఫీసర్ అలా చేస్తే మిగతా అందరూ అలా చేయాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు ఏదో సీఏల పేరు చెప్పి నన్ను కొట్టారు అది ఇది అన్నాడు, కొట్టకుండా ముద్దెట్టుకుంటారా? ఇష్టం మాట్లాడితే ఏంటండి, ఓవర్ యాక్షన్ చేస్తే ఏం చేస్తారు, రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ అనేటువంటి ఏమి కొత్తగా ఏమి ఉండదండి. ప్రభుత్వాన్ని విమర్శిస్తాడో, అతను ఏం తప్పు చేసాడు అంటాడో, కల్తీ లెక్కర ఏముంటుంది, కొద్దిగా అతనేం నీళ్లు కలిపాడా లేకపోతే ఏం కలిపాడు అంటాడో, అదంతా అబోత్ కల్పన, అక్రమ కేసులు అంటాడు, అక్రమ అరెస్ట్ అంటాడు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇస్తాడు, లోకేష్ గారికి మేము వస్తే మీ సంగతి చూస్తాం, అధికారులకు వార్నింగ్ ఇస్తాడు. అంతకు మించి ఏం చేస్తాడండి? మళ్ళీ కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోద్ది. 3 ఏళ్ళు అయిపోతుంది, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. సంవత్సరం మీద సంవత్సరం 19 మాసాలు అయిపోయింది. ఇంకా అతను అన్నట్టుగా 2 సంవత్సరాలు ఏం లేదు, 3.5 ఏళ్ళు ఉంది. ఇంకానే ఆడు 3.5 ఏళ్ళు ఈ మూటలు లాక్కుంటే వెళ్ళాలంటే చాలా కష్టం. ఇలాంటి ప్రదర్శనలకు అయిపోతాడు అతను. అయితే ప్రభుత్వం చాలా సహనంగా ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపిక పడుతున్నాడో, పార్టీ నాయకులందరినీ కూడా అదుపు చేస్తున్నాడో, కార్యకర్తలను కూడా కంట్రోల్లో పెడుతున్నాడు అని అనుకుంటున్నాం మనం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు, మన వెనకాల ఆడు ఉన్నాడు కదా అనుకుంటున్నారు వాళ్ళు. ఆ ఉన్నవాడు ఎవడనేటువంటిది అందరికీ తెలిసినా కానీ మాట్లాడరు, ఎవరు మాట్లాడడానికి లేదు. అలాంటి వాతావరణం సృష్టిస్తున్నాడు. ఉన్నాడో లేదో తెలియదు, కానీ అందరికీ ఒక అనుమానం ఉంది, వెనకాల ఎవడో ఉన్నాడో, దానివల్ల ఇతను ఏమీ చేయలేకపోతున్నారో లేకపోతే ఏమీ చేయట్లేదు, వాడు కూడా అతను చూసుకుని రెచ్చిపోతున్నాడు అనేటువంటిది ఒక జనాల్లో ఉన్న ఒక రూమరో, నిజమో, వాస్తవం ఏదో ఉంది. అదే నిజం అన్నట్టుగా ఇతను యాక్ట్ చేస్తున్నాడు. అతని చర్యలు, అతని విధానం, అతని మాటలు చూస్తుంటే అవును రైడ్ వెనకాల ఉన్నది మనం అనుకున్నది నిజమే అనిపించేలాగా అతను ప్రవర్తిస్తున్నాడు. ప్రభుత్వం ఏం చేయాలంటే వీడు వెనకాల ఎవడలేడు, వీడిదంతా మేకపోతే గాంభీర్యం, వీడు పులి కాదు కాగితం పులి అనేటువంటి నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. ప్రజల్లో ఉన్న ఈ అపోహలు తొలగించాలి. అర్థమైంది నేను చెప్పిన పాయింట్, క్యాచ్ చేశారా మీరు? జనాల్లో ఏదో ఈ వెనకాల ఎవడో ఉన్నాడు అనుకుంటున్నాడు, నిజంగా ఉన్నాడో లేదో తెలియదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పాలన, ఇతని పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు చూసి, అతను వ్యవహరించే తీరు చూసిన తర్వాత ఏమోరా బాబు ఎవడో ఉన్నట్టు లేకపోతే ఇంతకెలా ఉంటాడు వీడు అనుకుంటున్నారు. అతను కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళు మన వెనకాల ఎవడో ఉన్నాడు అనుకుంటున్నారు, వీళ్ళు సరే ఉన్నాడు అనుకుంటే ఆ భయం పెడదామని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చాలామందికి అనుమానాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ సిట్ రిపోర్ట్లు, సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు బృందం, సిబిఐ దర్యాప్తు బృందం, ఆ 2 మిక్స్ చేసి వేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం తప్పు రిపోర్ట్ ఇచ్చారంటే, ఎలాగిచ్చారంటే జంతు కొవ్వుని మేము 10% మించుంటేనే చూడగలమనేటువంటిది ఇచ్చారు. అది ఎవరికి తెలియట్లా. యాక్చువల్గా నెయ్యే కాదని ఇచ్చారు క్లియర్గా, ఎంత అక్షరాలతో రాశారు, కానీ అది మాట్లాడతలేదు వాళ్ళు. జంతు కొవ్వు లేదన్నారు, మీకు క్షమాపణ చెప్పాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఐవైఆర్ కృష్ణారావు అటువంటి కూడా దాన్ని ఎండార్స్ చేసి మాట్లాడుతున్నాడు. అంటే అంత బాగా చదువుకుని ఐఏఎస్ అయ్యి, నేను ఉదాహరణకు అతని పేరు చెప్పాను, ఇంకా అనేక మంది దాన్ని ఎండార్స్ చేస్తా మాట్లాడుతున్నారు. ఆఖరికి పాత బస్తీలో పోటీ చేసింది ఒక ఆవిడ, మాధవీలత, ఆవిడ కూడా ఇష్టం మాట్లాడుతుంది, బీజేపీకి చెంది. మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానం నాటి ఇలాంటి ఒక దేవస్థానంలో అపచారం జరిగితే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే బాధ్యత కాదండి. ఒక దేవీ దేవతలకు అపచారం జరిగినప్పుడు ఎప్పుడైనా సరే ఎలా స్పందించారో చూడండి. తిరుపతి లడ్డూని శ్రీరామ మందిరానికి పంపించారు, అయోధ్యకి. 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితోటి తయారు చేసి స్వామివారి కైంకర్యాలకి, అలాగే రాష్ట్రంలోని ఇతర దేవస్థానాలకి ఒక్క సింహాచలం తప్ప పంపిణీ చేశారు. అలాగే ఈ దేశంలో ఈ తిరుమలకి మేము సప్లై చేస్తున్నామని చూపించుకుని ఇంకా దేశంలో అనేక మందికి సప్లై చేస్తుంటారు. ఇంత అపచారం చేసేసిన తర్వాత అఖిల భారత హిందూ మహాసభ స్పందించాలి, బజరంగ దళ స్పందించాలి, విశ్వ హిందూ పరిషత్ స్పందించాలి, ఆర్ఎస్ఎస్ స్పందించాలి. అలాగే పక్కన తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ, నేను చెప్పిన ఈ సంస్థల తాలూకు ప్రతినిధులు కానీ ఒక్కడు కూడా స్పందించట్లేదు. కారణం ఏంటో ఎవరికి అర్థం అవట్లేదు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది హిందూ ధార్మిక సంస్థ, హిందూ దేవాలయం కాదా, ధార్మిక క్షేత్రం కాదా, మరి ఎందుకు స్పందించట్లేదు? నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దాంట్లో పూర్తి వివరాలు పయ్యావుల కేశవర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా అక్కడ జరిగింది ఏంటి, ఏం జరిగింది, ఎలా చేశారు వీళ్ళు అనేటువంటి చాలా స్పష్టంగా క్లియర్గా ప్రజలకైతే అర్థమయ్యేలాగా పూర్తిగా చెప్పారు. కానీ ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. తెలిసిన పాఠాన్ని మళ్ళీ చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఇంక అంతకన్నా వాళ్ళ చేతిలో లేదు. ఎందుకంటే అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారులు ఇచ్చిన రిపోర్ట్లో ఈ రకంగా వస్తుంది. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. సుబ్బారెడ్డి నిన్న కల్తీ జరిగింది అంటాడు నేషనల్ మీడియాతోటి. అతనంతటా అతనే వాలంటరీగా అడ్మిట్ అయ్యాడు. జంతు కొవ్వులు లేదు అంట, నెయ్యి లాంటి పదార్థం వాడేమో, అది నేనేమీ చేయలేకపోను, నాకు తెలిసినా కానీ నా చేతిలో లేదన్నట్టు మాట్లాడుతున్నాడు అతను. ఇంత నిస్సిగ్గుగా, ఇంత పచ్చాబద్దాలు మాట్లాడే వాళ్ళని ఎవరు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి?
చాలా సింపుల్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళగలిగారు వాళ్ళు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటికతను 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నేత. ఆయన చాలా సింపుల్గా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టగలిగారు వాళ్ళు. ఏ కింద కోర్టులు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి బెయిల్ రాలా. ఆయన బెయిల్ అప్లై చేయలేదు. అవును. అసలు నేను ఈ నేరం చేయలేదు, 17 years దాని మీద వెళ్ళాడు ఆయన. సుప్రీంకోర్టులో కూడా 2 జడ్జీలు ఉంటే 2 జడ్జీలు చెరుకో రకం తీర్పు రాశారు. ఫైనల్ తీర్పు ధర్మాసనానికి అప్పచెప్పారు. అది వాళ్ళు దాన్ని కోల్డ్ స్టోరీలో పెట్టలేదు, కోల్డ్ స్టోరీలో పెట్టారు. ఎందుకు తీర్పు ఇవ్వలేదండి? ఆఖరికి ఇప్పుడు ఆ కేసు కొట్టేశారు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఈ దేశంలో వ్యవస్థలో తమ పని తాను చేయకుండా ఎవరు అదుపు చేస్తున్నారు. మామూలుగా అయితే ఆ న్యాయ వ్యవస్థ మీద ఎవరికి అదుపు ఉండదు, సర్వస్వతంత్రంగా వాళ్ళు తీర్పులు ఇస్తారు. ఎందుకంటే ప్రజలందరికీ దాని మీద చాలా నమ్మకం ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళ మీద చర్యలు తీసుకుని సుమోటోగా స్వీకరించాల్సిన కేసులు కూడా స్వీకరించట్లేదు. ఇప్పుడు పరకామణి విషయంలో స్పందించలేదా? పరకామణి విషయంలో స్పందించారు. తర్వాత 4 అడుగులు వేగంగా పడినాయి, 10 అడుగులు వెనక్కి పడిపోతున్నాయి. అందులో సాక్షిని చంపేశారు. ఆ కేసు ఏమైపోయిందో తెలియట్లా. గోవిందరాజస్వాములుగా తాపడం వేస్తున్న బంగారం 50 కేజీలు అంట. ఇది ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఎవరికైనా. అసలు ఎవరు అదుపు చేస్తున్నారో, వీళ్ళని అదుపు చేసి వాళ్ళు ఎవరు చేయాలి? ప్రభుత్వం కూడా ప్రజలను అడుగుతుంది, ప్రజలకు చెప్తుంది వివరంగానే, అంతే తప్ప ఇది చాలా డిస్గస్టింగ్గా ఉంది. అందరికీ ఎవరికి జీర్ణం అవ్వట్లా. దీని మీద ఏంటని ఇప్పుడు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సహజంగానే దూకుడు స్వభావం ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా దీని మీద స్పందించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఏమైంది, ఈ రాష్ట్రానికి ఏమైంది అనేటువంటి సమస్య వచ్చింది. ఎవరు కాపాడాలి? చంద్రబాబు నాయుడు గారు ఏం ఖాళీగా లేడు. ఎంతసేపు పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం ఈ గొడవలో ఉన్నాడు ఆయన. వీళ్ళ విషయం తర్వాత చూసుకోవచ్చులే అనుకున్నాడో మరి ఏంటో అర్థం అవ్వట్లేదు ఎవరికైనా. ఇంకో పక్కన ఇతనేమో సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నాడు, ప్రదర్శనలు చేస్తున్నాడు, దొంగలందరూ కలిపి ఊరేగింపులు పెట్టుకుంటున్నారు. ఇంకో పక్క ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ప్రజలు కానీ ఆయా పార్టీల కార్యకర్తలు కానీ రగిలిపోతూ ఉన్నారు. ఇంకో పక్కన వాళ్ళకి నిరాశ నిస్పృహలో ఉన్నాయి. ఆందోళన, బెంగ, భయం లేదు కానీ రావచ్చు త్వరలో. అధికార యంత్రాంగం అంతా కూడా యథేచ్ఛగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే జేబులు కొట్టేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ సెంటు భూముల విషయాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా, రికార్డులు, పాస్బుక్లు 60-70% బాగా చేస్తున్నాం కానీ 30% చాలు మీరు అవినీతి చేయడానికి, చెడ్డ పేరు రావడానికి ప్రభుత్వానికి. ఇది చేసింది జగన్మోహన్ రెడ్డి చేసిన పని, వీళ్ళ పాపం మొయ్యాల్సి వస్తుంది. ఇదంతా కూడా చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటి ప్రదర్శనలు చాలా ఉంటాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి తన బల ప్రదర్శనకి ఎవడన్నా ఎన్నికల టైంలో ర్యాలీలు ఇలాంటివి పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా పెట్టుకుంటున్నాడు నాకు అర్థం అవట్లా. నాకు జనాలు ఆదరణ తగ్గలేదని. ఆ గ్యాంగ్ ఎప్పుడూ ఉంటుంది వెనకాల అనేటువంటిది అందరికీ తెలుసు. నీ దగ్గరికి స్వచ్ఛందంగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు బటన్ నొక్కినప్పుడే నీ మీటింగ్ నుంచి లేచి పారిపోయేవారు జనం. అది ఎప్పుడో జమానాలో కదా, నిన్న కాక మొన్నే కదా. పోనీ వీళ్ళు ఏమైనా అరాచకం చేస్తున్నారా అంటే నీతో పోల్చుకుంటే వీళ్ళు అసలు జీరో. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏమర్థమైంది? వీళ్ళు అరాచకం చేస్తే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద రాగలరా? ఆ జనం రోడ్డు మీద రాగలరా? చేయాలని కోరుకుంటున్నారు జనం విచిత్రంగానే. మీకు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేయండి, ఇదేం అరాచకం అన్న జనమే మీరు ఏదో ఒకటి చేయండి అని వీళ్ళని కోరుకుంటున్నారు. అంటే కాలం ఎలా మారిందో చూడండి. అంటే ఇతని అకృత్యాలు, ఇతని అరాచకాలు, ప్రజలు ఆ గాయం ఇంకా మారలేదు. ఆ గాయం మీద, ఆ పుండి మీద వీళ్ళు కారం చల్లుతున్నారు ప్రతిరోజుని. మరి దీనికి ఉపశమనం వెన్న ఎవడపోస్తారో అనేటువంటిది మన కాలమే చెప్పాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే జగన్ ప్రదర్శన ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా చాలా వ్యంగ్యంగా ఉన్నాయి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.